నమస్తే, వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు ఎవరి బయోగ్రఫీ అంటే ప్రస్తుతానికైతే మనం బిగ్ బాస్లో ఉన్న వాళ్ళ బయోగ్రఫీ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి ఈ రోజు మనం కిరాక్ సీత గారి బయోగ్రఫీ తీసుకుందాం. సో తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏ మూవీస్ చేసింది, యూట్యూబ్లో ఏమేం చేసింది, అండ్ ఆమె ఫస్ట్ కిరాక్ సీత అనగానే అందరికీ ఆమె బోల్డ్నెస్ గుర్తొస్తుంది, ఆమె రఫ్నెస్ గుర్తొస్తుంది, అండ్ బేబీ మూవీలో ఆమె చేసిన క్యారెక్టర్ ముందు గుర్తొస్తుంది. అండ్ ఆ విశేషాలు ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాము. ఫస్ట్ కిరాక్ సీత అంటే ఎంతమందికి ఆమె బోల్డ్నెస్, ధైర్యం అనేది గుర్తొస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈవిడ వచ్చేసి సీత బేసిక్గా రాయలసీమకు చెందిన అమ్మాయి. అండ్ ఈవిడ నంద్యాలలో పుట్టి పెరిగింది. ఆఫ్టర్ దట్ వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉంది. దాని తర్వాత వచ్చి వాళ్ళైతే ఉప్పల్లో సెటిల్ అయిపోయారు. బట్ ఈమెలో ఒక గొప్ప విషయం ఏంటంటే అసలు ఎన్ని విమర్శలు వచ్చినా, ఎలాంటి వారు ఎలా కామెంట్ చేసినా, తనని ఎవరు ఎలా ట్రీట్ చేసినా కానీ తను మాత్రం అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్తుంది చూడండి. సో దానికైతే మనం అంటే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ దట్టు ఇప్పుడు బిగ్ బాస్లో ఉండి తన వేలో తను సింగిల్ గేమ్ ఆడుతుంది, గ్రూపిజం చూపించకుండా, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా చాలా అంటే చాలా చక్కగా గేమ్ కూడా ఆడుతుంది. చాలా నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు గ్రూపులుగా ప్రేమలు, అనుబంధాలు ఇవి పెంచుకొని కూడా ఆడొచ్చు. బట్ మాత్రం సింగిల్గా ఆడుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. టాప్ 10లో ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఉంది సీత అయితే. సో ఈవిడైతే రాయలసీమకు చెందిన ఆవిడ కాబట్టి ఆమె మాటలో చురుకుదనం చూసినా కానీ అంతే రఫ్గా ఉంటుందన్నమాట. అండ్ బేసిక్గా ఈవిడ గురించి నేను చాలానే సెర్చ్ చేశాను కానీ అంత ఇన్ఫర్మేషన్ అయితే అంత పెద్దగా ఏమీ పెట్టలేదు. కాబట్టి ఈమె మెల్లమెల్లగా సినిమాల్లోకి రావాలన్న ఒక ఇంట్రెస్ట్తోనే సో వచ్చిందనమాట. దాని తర్వాత 7 Artsలో శ్రీకాంత్ రెడ్డి గారి డైరెక్షన్లో మనకి అందులో సరియు గారు చేసేవారు. అప్పట్లో 7 Arts అంటే ఒక సంచలనం క్రియేట్ చేసింది. అసలు 7 Arts అనే యూట్యూబ్ ఛానల్ తెలియని వాళ్ళు కూడా ఉండరు. 7 Art యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ట్రెండీగా తగినట్టు మంచి వేషధారణ, మంచి పాత్రలు, మంచి బోల్డ్నెస్ ఉండే క్యారెక్టర్లు చేసి మంచి జనాల్లోకి అయితే చొచ్చుకొని పోయింది. ఆల్రెడీ సరి కూడా బిగ్ బాస్లోకి వచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ ఈవిడ సీతా గారు వచ్చారనమాట. అండ్ దాని తర్వాత పెళ్లి కూతురు పార్టీ అని చెప్పేసి మూవీలో కూడా చేసింది. 2020లో వచ్చింది అనుకుంటా, ఐ థింక్ అది పెళ్లి కూతురు పార్టీ అని చెప్పేసి. దాని తర్వాత 7 Arts తర్వాత పెళ్లి కూతురు పార్టీ, దాని తర్వాత మీ అందరికీ తెలుసు బేబీ అనే మూవీ, వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ గారి మూవీ వచ్చింది. దాంట్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి చాలా చక్కగా అందరినీ మెప్పించింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం అదే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. దాని తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అదే టైంలో తనకి బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ రావడం కూడా మంచి విశేషం అనిపిస్తుంది. చాలా చక్కగా ఆడుతుంది. గర్ల్ అయినప్పటికీ మంచి గర్ల్ పవర్ అయితే చూపిస్తుందని ఒప్పుకోవాలి. సో తనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 1,06,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇదన్నమాట తన గురించి చెప్పాలంటే. బట్ ఇంకా ముందు ఏమైనా బయటికి రావచ్చు, ఎమోషనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇది తన గురించి చెప్పాలంటే. సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.